జయగురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరాయ నమః. జై జై శంకర టీవీ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజునటువంటి తిదివార నక్షత్రాదులను గమనిద్దాం. ఈరోజు పాల్గొన బహుళ చతుర్దశి, గురువారం, ఉత్తరాభాద్ర నక్షత్రం, బ్రహ్మయోగం, శకుని, చతుష్పాత్ కరణాలు ఉన్నాయి. ఇటువంటి తిది వార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున గ్రహశాంతులకు, సాధారణమైనటువంటి కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి. ఈ రోజున్నటువంటి తిది చతుర్దశి. నిన్నటి అర్ధరాత్రి వేళకు కృష్ణ చతుర్దశి ఉన్నది కనుక నిన్నటి రోజున మనం మాస శివరాత్రి వ్రతాన్ని జరుపుకున్నాం. ఈరోజు కూడా కృష్ణ చతుర్దశి తిది ఉన్నది కనుక ఈరోజు మాస శివరాత్రిగా కాకపోయినా శివారాధనకే ఈరోజు కూడా ప్రశస్తమైనటువంటి రోజు అని చెప్పుకోవాలి. శివారాధనకి ఈ రోజున ఎందుకు ప్రశస్తము, ఏ కారణము చేత ఈ రోజున శివారాధన చేయాలి అని అంటే, చతుర్దశి తిథికి అధిష్టాన దేవత పరమేశ్వరుడు. కృష్ణపక్షంలో వచ్చేటువంటి అష్టమి తిథి, కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్దశి తిథి, ఈ రెండు కూడా శివార్చనకు చాలా ప్రశస్తమైనటువంటివి అని చెప్పేటువంటి శివ వచనములు మనకి చాలా విస్తారంగా కనబడుతున్నాయి కనుక ఈ రోజున కూడా మనం పరమేశ్వరుని ఆరాధన చేయాలి. అటువంటి శివారాధన యందు పండినటువంటి ఒకానొక భక్తురాలి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఆ భక్తి ఎలా ఉండాలి అనే దానికి ఇది నిదర్శనంగా కూడా మనకి నిలబడుతుంది. ఆ భక్తురాలి పేరు కారైకాల్ అమ్మయ్యారు. నిన్న మనం సెలవు చేసుకున్నట్టుగా 64 మంది నాయనారులో ఈవిడ మహాతల్లి, ఈవిడ కూడా ఒకరు. తిరువలంగాడు అనబడేటువంటి ఒక దివ్యమైనటువంటి క్షేత్రం ఉంది. ఆ తిరువలంగాడు క్షేత్రంలో ఈరోజు కూడా ఈ కారైకాల్ అమ్మయ్యారు రచించినటువంటి కీర్తనలతో స్వామివారిని స్తోత్రం చేస్తూ ఉంటారు. ఈ తిరువలంగాడు క్షేత్రాన్ని సుందరమూర్తి నాయనారు వంటి మహాత్ములైనటువంటి వారందరూ కూడా దర్శనం చేశారు. వారి కోవలకు చెందినటువంటి మహాతల్లియే ఈ కారైకాల్ అమ్మయ్యారు. ఒకప్పుడు చోళ దేశంలో కారైకాలు అనబడేటువంటి పట్టణం ఉండేది. ఇది ఓడరేవుగా ఉండేటువంటి నగరంగా చెప్తారు. అక్కడ ధనదత్తుడు అనబడేటువంటి ఒక వైశ్యుడు ఉండేవాడు. ధనదత్తుడు. ఈ ధనదత్తుడికి లేక ఒకే ఒక్క సొంతు కలిగింది, ఆడపిల్ల. ఆ ఆడపిల్లకి ఆయన పునీతవతి అనేటువంటి పేరు పెట్టి చాలా గారాభంగా పెంచుకుంటూ వస్తున్నాడు. ఈ పునీతవతికి పుట్టినప్పటి నుంచే ఒక విచిత్రమైనటువంటి లక్షణం ఉండేదట. ఈవెన్ ఏనాడు ఏడ్చేటువంటిది కాదు. ఎవరైనా సరే శివ సంబంధమైనటువంటి గాథలు చెప్తుంటే కళ్ళు రెప్పవాల్చకుండా వింటూ ఉండేదట ఆ గాథలన్నీ కూడా. అలా పుట్టినప్పటి నుంచే ఉగ్గుపాలతోటే ఈవిడికి అబ్బినటువంటి ఆ శివభక్తిని చూసి చాలా అబ్బురు పడుతూ ఉండేవాట ఈ ధనదత్తుడు. అలా ఈవిడ శుక్లపక్ష చంద్రిక వలె చక్కగా దినదిన ప్రవర్ధమానమై యుక్త వయస్కురాలయ్యే పాటికి మంచి సంబంధం చూసి వివాహం చేద్దాం కదా అని చెప్పని బ్రతకడం మొదలుపెట్టాట. అలా వరాన్వేషణ చేయగా ఆయనకి పరమదత్తుడు అనబడేటువంటి వాడు కనబడ్డాడు. ఈ పరమదత్తుడి యొక్క అందము, అతనికి ఉన్నటువంటి ఐశ్వర్యము ఇవన్నీ చూసి సంతోషపడి అతని తండ్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడి సంబంధం ఖాయం చేసుకొని ఈ పరమదత్తుడికి పునీతవతినిచ్చి వివాహం చేశాట. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఈ పునీతవతిని అత్తవారింటికి పంపించాలంటే ఈయనకు బాధ కలిగింది. అయ్య బాబాయ్, ఎలా పంపిస్తాను, ఒక్క కూతురు, నా కూతురు లేకుండా నేను జీవించలేను అనుకున్నట్టు వెళ్ళి వియ్యంకుడు 2 చేతులు పట్టుకున్నాడు. బావగారు, మీకంటే చాలామంది మగపిల్లలు ఉన్నారు, ఇతనే ఉండాల్సినటువంటి అవసరం లేదు, నాకా ఒక్కతే కూతురుంది, అల్లుడైనా కొడుకైనా ఇతను తప్ప నాకు ఇంకెవరు దిక్కులేరు, చెప్పుకోవడానికి బోల్డ్ ఐశ్వర్యం ఉంది, కనుక మీరేమనుకోకుండా మీ అబ్బాయిని మా ఇంట్లో అట్టే పెట్టేస్తే కనుక ఇల్లరికానికి నేను చూసుకుంటానండి అని అన్నట్టు. ఏ కలలో ఉన్నాడో ఆ వియ్యంకుడు కూడా దానికి ఒప్పుకున్నాడు. వెంటనే వీళ్ళిద్దరు కూడా ఉండడానికి, నవదంపతులు ఇద్దరు కూడా ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చాలా ఆనందంగా చేసుకున్నట్టు ధనదత్తుడు. ఒక మహాద్భుతమైనటువంటి ఉద్యానవనం ఏర్పాటు చేయించాడు. అందులో దివ్యమైనటువంటి సౌధం, దాంట్లో వీళ్ళు ఉండడానికి సకలోపచారములతో కూడినటువంటి దాసదాసీజన వర్గం, వైభవోపేతమైనటువంటి జీవనం గడపడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసి వర్తకం అంతా కూడా అల్లుడి చేతిలో పెట్టి తాను పై ఎత్తున అప్పుడప్పుడు అలా వచ్చి ఇలా వచ్చి చూసుకుని వెళ్తూ ఉండేవాట. ఇలా వీళ్ళ జీవనం కూడా సుఖంగా సాగిపోతూ వస్తున్నది. ఒక రోజున పరమదత్తుడికి అతని స్నేహితుడు వచ్చి కనబడ్డాడు. ఆయన ఎక్కడో వ్యాపారం చేసుకుంటూ ఉండగా ఆ స్నేహితుడు కాలం కాని కాలంలో 2 మామిడి పళ్ళు తీసుకొచ్చి ఇచ్చాట. ఈ 2 మామిడి పళ్ళు నీ దగ్గర పెట్టుకో, చక్కగా తిను, చాలా బాగుంటాయి, మహారుచిగా ఉంటాయని చెప్పని. సరే, ఇవి తన దగ్గర ఉన్నటువంటి ఒక పనివాడికి ఇచ్చి మీ అమ్మగారికి ఇవ్వు, మధ్యాహ్నం భోజనం వేళకి వచ్చి తింటానని చెప్పు అని అన్నట్టు. ఇవిడ ఆ 2 కూడా జాగ్రత్త చేసి పెట్టింది. ఇవిడ రోజు నిత్యం శివార్చన చేసుకునేటువంటి మహాభక్తురాలు కదా. ఆ రోజు ఈ 2 పళ్ళు జాగ్రత్త చేసి పెట్టినటువంటి సమయానికి మధ్యాహ్న వేళకి భిక్షు వేషంలో ఈశ్వరుడు వచ్చాడు అక్కడికి, మనం పరీక్ష చేద్దామని చెప్పని. విభూతి రేఖలు పెట్టుకొని పెద్దమైనటువంటి రుద్రాక్షలు మెడ నిండా వేసుకొని వంగిపోయినటువంటి నడుముతో నకనకలాడుతున్నటువంటి కడుపుతో ఉన్నటువంటి లాగా అక్కడ ప్రత్యక్షమై, అమ్మా నేను కూటికి లేక చాలా కాలమైంది కనుక నా యందు దయ ఉంచినటువంటి దానివై అన్నం పెట్టినట్లయితే తింటానని అడిగేట్టు. సరే నేను చెప్పాను. ఆవిడ ఆ సమయానికి ఇంకా
అన్నాదులు ఏవి కూడా వండకుండా ఉన్నటువంటి కారణం చేత ఒట్టిగా ఆయన పంపించడం ఇష్టం లేక భర్త పంపినటువంటి 2 మామిడి పళ్ళలోంచి ఒక మామిడి పండు ఆయనకి ఇచ్చి పంపించింది. ఆయన ఆ మామిడి పండు పుచ్చుకొని వెళ్ళిపోయాడు. భర్త మధ్యాహ్నం వేళకు వచ్చాడు. ఈయనకు అన్నం వడ్డించింది. అన్నం ఆరగించాడు. ఏది పొద్దున ఇచ్చానే పండు అది తీసుకురా అన్నట్టు ఆ పండు తిన్నట్టు ఆయన. ఆహా, ఈ పండు ఎంత బాగుందో, మళ్ళీ ఇంకో పండు కూడా ఉంది కదా, రెండో పండు అది కూడా దాన్నట్టు. అది ఈయనకేమో దాన ధర్మాలు అంటే అసలు ఇష్టం ఉండవు. అందుకని ఈ దానం చేశానంటే ఎక్కడ భర్త తిడతాడని భయానికి వెళ్ళి ఈశ్వరుడి దగ్గర కూర్చొని ఏడుస్తోందట ఆ దేవతా మందిరంలో. ఆ పండు ఇంకొకటి చాలా విచిత్రంగా ఆ పళ్ళెల్లో ప్రత్యక్షమైంది. ఈ పండు తీసుకుని మళ్ళీ భర్త దగ్గరకు ఇచ్చిందిట. ఈయన తిన్నట్ట. ఇందాకటి పండు రుచికి ఈ పండు రుచికి చాలా వ్యత్యాసంగా ఉంది, ఇదేదో తేడాగా ఉంది అనుకున్నట్ట. ఎందుకు పట్టుకుందో ఆయనకి అదే పట్టుకుంది మనసుకి. ఆ పరమదత్తుడికి పునీతవతిని గుచ్చి ప్రశ్నించడం మొదలుపెట్టాట. ఈ పండు ఎక్కడిది, ఇది ఇందాకటిలాగా లేదు, ఏమిటి దీని రహస్యం అని అడుగుతూనే ఉన్నట్టు. ఎంత అడిగినా వాడు చెప్పట్ల. ఈ వృత్తాంతం ఇదే దెప్పుడు, ఇదే నస, ఇదే వ్యవహారం రాత్రి దాకా సాగింది. రాత్రి ఇద్దరు ఏకాంతంలో ఏకశయ్య మీద ఉన్నప్పుడు మళ్ళీ అడిగేట. కొంచెం గదమాయించి అడిగట్టు. ఈసారి ఇక చేసేది లేక ఆవిడ జరిగిన నిజం చెప్పిందిట. నమ్మల. పండు ప్రత్యక్షం ఏంటంటే ఎవరు నమ్ముతారు, ఎవరు నమ్మరు కదా. వెంటనే అయితే ఇప్పుడు ప్రార్థన చేయి వస్తుందేమో చూస్తా అన్నట్టు ఆవిడ త్రికరణ శుద్ధిగా పరమేశ్వరుని నమస్కారం చేసుకుని దోషులు పట్టింది. ఆ దోషిట్లోకి పండు ప్రత్యక్షమైంది. అది చూసి పరమదత్తుడు ఆశ్చర్యపోయి, ఇంతటి మహాభక్తురాలతోట నేను కలిసి కాపురం చేస్తున్నది, ఈవిడెవరో దేవతావనిత అయి ఉంటుంది, శాపగ్రస్తమై ఇదిగో ఈ రూపంలోకి వచ్చి ఉంటుంది, ఇటువంటి ఆవిడతో సాంగత్యం చేయడానికి తగినటువంటి వాడు నేను కాను అని చెప్పని ఆ పరమ భాగవతోత్తమరాలి వంకొక్క మారు చూసి ఎలా అయినా సరే ఇంక ఎవరితో ఉండకూడదని చెప్పి నిర్ణయం చేసుకున్నట్టు వాడు అలా అర్థం చేసుకున్నాడు. కానీ వ్యాపారం అనేటువంటి వంకతోటి సముద్రం దాటి వెళ్ళి విదేశాల్లో కూడా చక్కగా వ్యాపారాలు చేసుకొని మళ్ళీ తిరిగి రత్నరాసులని కూడా మూటగట్టుకుని వచ్చినటువంటి వాడి పాండ్య దేశానికి వెళ్ళి పాండ్య దేశంలో మరొక వనితని వివాహం చేసుకుని అక్కడ స్థిరపడిపోయాట. ఎంతకీ భర్త రాకపోవడంతో పాపం వీడు చాలా బాధపడుతూ వస్తున్నది. ఈయన తండ్రి ఉన్నాడు కదా, ఇవిడ తండ్రి ఉన్నాడు కదా ధనదత్తుడు, వాడికి ఎవరో చెప్పారట పాండ్య దేశంలో నీ అల్లుడు కనబడ్డాడు అని. సరేనని చెప్పని వాడు మొత్తం అంతా కూడా తెలుసుకొని కూతురిని వెంట పెట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళాట. ఎరా నువ్వు చేసింది ఏమన్నా బాగుందా, నిన్ను ఇంత బాగా చూసుకున్నానే, నా ఆస్తి అంతా ఇచ్చానే, నా కూతురిని ఇంత ఏడిపిస్తావా, రెండో వివాహం చేసుకుంటావా అని నిలదీశాట. పెద్ద మనుషులందరూ కూడా అడిగారు. అయితే అతను మీ ఎవ్వరికి తెలియని రహస్యం, ఈ పునీతవతి మహాపరమ భాగవతోత్తమురాలు, పరమేశ్వరుడు ఆవిడకి నిత్యము కూడా ప్రత్యక్షమే దర్శనమిస్తూ ఉంటాడు. అటువంటి మహా ఇల్లాలతో నేను ఎక్కడ సాంగత్యం చేయగలను, అందుకనే ఇక్కడికి వచ్చి మళ్ళా పునర్వివాహం చేసుకున్నాను. ఇదిగోండి నా రెండవ భార్య గర్భాన జన్మించినటువంటి కూతురుకు కూడా పునీతవతి అనే పేరు పెట్టుకున్నాను, ఆవిడ మీద ఉండేటువంటి గౌరవం కొద్ది కావాలంటే అడగండి అని చెప్పాట. ఇది నిజమా అని అన్నట్టు వాళ్ళందరూ. అంటే నిజమేనని చెప్పాను పునీతవతి. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారట. ఇలా వెంటనే ఆ పునీతవతి వంక చూసి భర్త నమస్కారం చేసినటువంటి వాడే, నేను నీతో కలిసి ఉండలేను, నువ్వు యథేచ్ఛగా నీ తపస్సు చేసుకో అన్నట్టు. వెంటనే ఆవిడ ఘోరమైనటువంటి ఒక శబదం చేసిందిట. స్త్రీ యొక్క అందం ఎప్పుడూ కూడా భర్త కొరకు మాత్రమే ఉండాలి, భర్తయే నాకు నీవు అవసరం లేదనుకున్నప్పుడు ఈ శరీరంలో ఉండేటువంటి అందం నాకు ఇంకా అంతకన్నా అవసరం లేదు, కనుక నాకు వెంటనే పిశాచ రూపము రాగాక స్త్రీకి అందం పరమశత్రువుగా ఉంటుంది, ఆ అందము చేత ఇతరుల నుంచి తనను తాను రక్షించుకోవాల్సినటువంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అటువంటి ఇబ్బందులు ఏవీ లేకుండా నేను తపస్సు చేసుకోవడానికి నా శరీరానికి ఉండేటువంటి అందమంతా కూడా పోయి పిశాచ రూపం నేను సంతరించుకున్నది గాక అని చెప్పని ఆవిడ శబదం చేసిందిట. వెంటనే ఆవిడ పిశాచిగా మారిపోయింది. అంటే రూపం అంతా కూడా విరూపం అయిపోయింది. దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపడ్డారట, కొంతమంది భయపడి పారిపోయారట. ఇక ఆవిడ యథేచ్ఛగా శివనామస్మరణ చేసుకుంటూ ఉత్తరాదిన ఉన్నటువంటి కైలాస పర్వత ప్రాంతానికి వెళ్ళింది. ఆ కైలాస పర్వతాన్ని పాదాలతో తాకడం ఇష్టం లేక తలక్రిందులుగా నడుచుకుంటూ ఆ పర్వతం అంతా ఎక్కుతోందట. అలా తలతో పర్వతాన్ని ఎక్కుతూ వస్తున్నటువంటి ఆమెను చూసి పార్వతీ అమ్మవారు ఆశ్చర్యపోయి, ఎవరు ఈవిడ, ఈ పిశాచి ఎక్కడిది అని అడిగిందిట. అడిగితే వెంటనే ఈశ్వరుడు అన్నట్ట, పిశాచి అని అనుకుసుమా, ఆవిడ మనకి తల్లి వంటిది, ఆవిడని మనం ఆదరించాలి అని చెప్పని సాక్షాత్తు ఈశ్వరుడే ఆ యొక్క కైలాస ప్రాంగణంలో ఉండేటువంటి స్వాగత తోరణం ఏదైతే ఉంటుందో అక్కడికి వేంచేసి వచ్చి జగన్మాతతో సహా ఆవిడకి స్వాగతం చెప్పి లోపలికి తీసుకువెళ్ళి, అమ్మా కుశలమా, బాగున్నావా అని చెప్పి అనేకమైనటువంటి ప్రశ్నలు వేసినటువంటి వాడే, నీకేం వరం కావాలో కోరుకో ఇస్తా అన్నట్టు. స్వామిని ఆనంద తాండవాన్ని వీక్షించాలనేదే నా కోరిక అన్నదిటే ఈ కారైకాలమ్మయ్య. వెంటనే పరమేశ్వరుడు, ఇది కాదు సమయం, నీవు తిరువలంగాడు క్షేత్రానికి వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండు, ఒకానొక శుభతరుణంలో నా అనంత తాండవాన్ని వీక్షిద్దువు కానివని చెప్పగా ఆ కారైకాల అమ్మయారు ఈ తిరువలంగాడు క్షేత్రానికి వచ్చి ఇక్కడ స్వామివారి మీద అనేకమైన పత్రికాలు గానం చేస్తూ ఉండగా ఒకానొక దివ్య ముహూర్తంలో స్వామి తన ఊర్ధ్వతాండవాన్ని ఆవిడకి వీక్షింపజేయగా అది చూసి తరించి స్వామిలో ఐక్యమైపోయింది అని చెప్పని మనకు చెప్తూ ఉంటారు. 5 మహాసభలు ఉన్నాయని, ఈ 5 మహాసభల్లో కూడా పరమేశ్వరుడు తాండవం చేశాడని చెప్పని చాలా విస్తృతమైనటువంటి కథలు చెప్తూ ఉంటారు.
వాటిలో మొట్టమొదటి సభ కనక సభ, చిత్సభగా వ్యవహరింపబడేటువంటిది చిదంబర క్షేత్రం. ఆ కోవలోకి చెందినటువంటిదే రత్నసభగా చెప్పబడేటువంటి ఈ తిరువలంగాడు క్షేత్రం. ఇక్కడ స్వామి ఊర్ధ్వతాండవమూర్తిగా ఒక పాదమును పూర్తిగా పైకి వెత్తి పాదాన్ని ఇలా ఉంచుతాడు. ఇది చాలా అద్భుతము, విశేషమైనటువంటి క్షేత్రంగా చెప్తారు. అటువంటి ఆ క్షేత్రాన్ని స్మరించిన, ఈ కారైక్కాల్ అమ్మయారు గురించి స్మరణ చేసిన వెనువెంటనే సజ్జహ శివానుగ్రహం కలుగుతుంది అనేది భక్తావళిలో ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. అటువంటి ఈ గాథలన్నీ కూడా మనం స్మరణ చేసుకున్నటువంటి కారణం చేత ఈ రోజున మనకు కూడా అటువంటి శివానుగ్రహం కలుగుతుంది అనటంలో ఎంత మాత్రం సందేహం లేదు. మరి ఈ రోజు ఉన్నటువంటి పరిహారాన్ని ఒక్క మార్గం గమనిద్దాం. మన నిత్య దైనందిన జీవితంలో మనకు ఉండేటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించుకోవడానికి గాను తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారాల గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున కార్య సాఫల్యత చెందడానికి గాను తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. అంటే మనం ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పని మీద వెళ్తున్నాం, ఆ పని జయప్రదం కావాలి అని అనుకున్నప్పుడు ఆ రోజున చేయవలసినటువంటి పరిహారం ఏదైతే ఉందో దాని గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు ఏ రోజైతే ముఖ్యమైనటువంటి పని మీద బయటికి వెళ్తున్నారో ఆ రోజున ఒక పీచు తీయనటువంటి కొబ్బరికాయ తీసుకోండి. ఈ పీచు తీయనటువంటి కొబ్బరికాయని తీసుకొని దీన్ని భగవంతుడి దగ్గర పెట్టి, అంటే ఉదయం చక్కగా స్నానం అన్నీ చేసేసిన తర్వాత చక్కగా దేవుడి దగ్గర పెట్టుకొని మనస్ఫూర్తిగా మీ ఇష్టదైవానికి గణపతికి నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకొని కులదేవత, ఇష్టదైవం, గణపతి ముగ్గురికి నమస్కారం చేయాలి. కులదేవత అంటే ఇంటి దైవం, ఇష్టదేవత అంటే మీ మనసుకు బాగా నచ్చే దైవం, అలానే వినాయకుడు. ఈ ముగ్గురికి నమస్కారం చేసుకొని దానికి కుంకుమ బొట్టు పెట్టండి. బాగా చక్కగా కుంకుమ తీసుకొని ఇలా ఇలా అన్నేసం అంటే అద్దేశం అంటే పీచు ఎలాగా ఉంటుంది కనుక కుంకుమ బాగా అంటుకొని ఉంటుంది. ఇలా పెట్టి దీన్ని మనస్ఫూర్తిగా చేత్తో పుచ్చుకొని వినాయకుడికి నమస్కారం చేసుకొని కళ్ళకు అద్దుకొని మీ వెంట తీసుకొని వెళ్ళండి. మీరు ఏ పని మీద వెళ్తున్నప్పుడు ఇది చక్కగా బ్యాగ్లో పెట్టుకుంటారు, ఎలా పెట్టుకుంటారో శుచిగా ఉండే విధంగా పెట్టుకొని వెంట తీసుకొని వెళ్ళండి. ఆ రోజు మీ పని అయిపోయిన తర్వాత సాయంకాలం మళ్ళీ ఇంటికి వస్తున్నప్పుడు విజయాన్ని సాధించుకొని వస్తున్నారు కదా, సాయంకాలం ఇంటికి వచ్చేటప్పుడు ఇంటికి రాకుండా ముందుగానే దారిలో మీకు ఏ దేవాలయం అయితే కనబడుతుందో ఆ దేవాలయంలో ఉండేటువంటి అర్చకుడికి దక్షిణ తాంబూలాలతో పాటు ఇచ్చేసేయండి. అయితే ఆ దేవాలయం వినాయకుడి దేవాలయమే అయి ఉండాలి. గణపతి దేవాలయంలో ఉండేటువంటి అర్చకుడికి కొంచెం హెచ్చుగా ఆయన సంతోషపడే విధంగా దక్షిణ తాంబూలాలతో పాటు అక్కడ ఇచ్చేసి రండి. ఇంతే మీరు చేయవలసింది. ఇది చాలా తేలికైనటువంటి పరిహారం. ఇటువంటి మరిన్ని పరిహారాలతోటి, విశిష్టమైన అంశాలతోటి రేపటి శ్రీరస్తు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.